వెల్కమ్ టు A6 న్యూస్. నా పేరు శశి. ముందుగా ముఖ్యాంశాలు. సంఖ్యలో పాల్గొన్నారు. పింఛన్లు, అర్హులైన వారి రేషన్ కార్డులు ఇవన్నీ తీసేయాలని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వారు కూలి నాలి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. అందులో అవి కూడా చూడకుండా ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసిన కక్షపూరితంగా ఇలా చేస్తున్నారు. ఇలాంటి వైఖరిని అరికట్టాలి. స్థానిక ఎంఆర్ఓ గారికి మేము ఇక్కడ వచ్చి ఆ పిటిషన్లో భాగంగా దొంగ సంతకాలు పెట్టి సిహెచ్ మదనే అతను మా గ్రామస్తుడే, కానీ అతనికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అతను హైదరాబాద్లో సామాన్యమైన పని చేసుకుంటాడు. ఇన్ఫర్మేషన్ లేకుండా 20 మంది మీద కంప్లైంట్ చేసి ఆయన సంతకం పెట్టి పోర్చరీ సంతకం పెట్టి అనవసరమైన విషయాలకు పాల్పడుతున్నాడు. ఆ కేటుగాని పైన మంచి చర్యలు తీసుకోవాలి. ఇది ఒక విషయమే కాదు, ధర్మాపురంలో అనేక సమస్యలు, భూ సమస్యలని, ప్లాట్ పంచాయతీలని కిరికిర్లు పెట్టి డబ్బులు తీసుకొని జనాల కాడ ఈ జీవనం గడుపుతున్న కేటుగాని మీద తీవ్రమైన చర్య తీసుకోవాలని అన్ని డిపార్ట్మెంట్ల అధికారులను, మా ధర్మాపురం నుంచి వచ్చే ఏ కేసునైనా కూడా ఈ కేటుగాడు పట్టుకొచ్చిన కేసుని ఒకసారి కాదు 2 సార్లు పరిశీలించి దాని మీద చర్య తీసుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే మా ధర్మాపురం మీద ఎలాంటి ఈ పెన్షన్లు, రేషన్ కార్డుల మీద వచ్చిందో దీన్ని పరిశీలించి చేయాలి. లేని ఏడల మోత్కూరు మున్సిపాలిటీ 12 వార్డుల మీద మంచి బడ నాయకులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు. వీళ్ళందరి మీద కూడా పరిశీలించి అందరి పోతే మాకు అర్హులైన వారికి ఉంచి అర్హులు కాని వారికి తీసేయగలరని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. మున్సిపాలిటీ పరిధి 10వ వార్డులో మన 27వ తారీఖు నాడు ఒక 15 మందిని 27వ తారీఖు నాడు రేషన్ కార్డులు పింఛన్ తీయాలని కొంతమంది ఎంఆర్ఓ దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అట్టి దరఖాస్తు కేవలం బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసిన ఉద్దేశంతో రాజకీయ కక్షతో ఇచ్చడం తప్ప అలా వాస్తవాలేవు. మేము ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఎంఆర్ఓ గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజంగా న్యాయంగా వాళ్ళు ఇచ్చిన పిటిషన్లో న్యాయం ఉంటే కనుక మీరు పూర్తి ఎంక్వైరీ చేసి న్యాయం చేయండి. ఈరోజు మేము కూడా మున్సిపాలిటీ పరిధికి సంబంధించి 12 వార్డులలో కూడా చాలామంది వ్యాపారస్తులు, బడా వ్యాపారస్తులకు, చాలా పెత్తందారులకు కూడా రేషన్ కార్డు పింఛన్లు ఉన్నాయి. వాటి మీద కూడా మీరు ఎమ్మటే ఎంక్వైరీ చేసి వాళ్ళని కూడా తీసేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ధర్మాపురంలో ఒక్క పింఛన్ తీసేసిన మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డులో ఉన్న అనర్హులకున్న ప్రతి పింఛన్, ప్రతి రేషన్ కార్డు తీసేయాలని మేము ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నాం. అర్హులైనటువంటి వారి పింఛన్లు అలాగే రేషన్ కార్డు తొలగించాలని చెప్పేసి ధర్మాపురం లోకల్ కాంగ్రెస్ నాయకులు ఒకరు, అతని వల్లనే ఇదంతా డిస్టర్బెన్స్ జరుగుతుంది. ధర్మాపురంలో అందరూ కూడా బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు కదా, అందరికి ఓటు వాళ్ళ ఇష్టంలో ఓటు వాళ్ళకి వేసుకుంటారు. వాళ్ళ మీద కక్షతోటి ఇది చేయడం మాత్రం మంచి పద్ధతి కాదు. కాబట్టి దయచేసి మేడం గారు కూడా అర్థం చేసుకొని వాళ్ళందరినీ పరిశీలించి చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇదొక్కటే అయిందనుకోండి, దీంతో పాటు మున్సిపాలిటీ నుంచి ప్రతి గ్రామానికి కూడా ఇదే విష ప్రచారం జరుగుతుంది. దానివల్ల అందరికీ కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి రేషన్ కార్డు తీసేస్తే చాలామంది పేదవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన 20 మందిలో చాలామంది పేదవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు ఇలాంటి ఆదరవు లేకుండా కూడా ఉన్న వాళ్ళ పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్లో ఒకసారి మంచిగా పరిశీలించి మేడం గారు యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం.